రాసుకున్న గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనంలో, కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. ఆమేన్. ఈ యొక్క ప్రవర్తనని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పని అంటున్నాడు. ప్రియులారా, ఈ రోజుల్లో మన ప్రవర్తన ఏ విధంగా ఉంటా ఉంది? ఈయన అంటున్నాడు, నీ ప్రవర్తన గురించి మీరు ఆలోచన చేసుకోండి అని అంటున్నాడు. కొంతమందికి ఆలోచన ఉండదు, వారు ఏ విధంగా మాట్లాడుతున్నామో అనే దాని గురించి, కానీ వారు ఇక్కడ ఎలా ఉంటున్నారో అనే విషయాన్ని వారు మర్చిపోతూ ఉంటారు. ఎవరితో ఏం మాట్లాడుతున్నామో అనే విషయాన్ని వారు గుర్తుపెట్టుకోలేరు. మన ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడడానికి, మన ఇష్టం వచ్చినప్పుడు ఉండడానికి, మన ఇష్టం వచ్చినప్పుడు మనము వ్యత్యాసంగా మనము మాట మార్చడానికి దేవుడు మనల్ని పిలుచుకోలేదు. మనం ఏ విషయంలో ఉన్నామంటే, దేవుడు అన్నాడు, మీరు మాట విషయంలో కానీ, ఆలోచన విషయంలో కానీ, మీ ప్రవర్తన విషయంలో కానీ మీరు జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. కొంతమంది ఆలోచన చేస్తారు, ఆలోచన లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. వారు దేవుని మందిరంలో కానీ, దేవుని సేవకులతో కానీ వారి ప్రవర్తన చాలా దారుణంగా ఉంటుంది. ఈ రోజుల్లో దేవుని సేవకుడు అంటే విలువ లేని సందర్భాల్లో ఉంటున్నప్పుడు, విలువ లేకుండా మాట్లాడుతున్న సందర్భాల్లో ఉంటున్నప్పుడు వారి ప్రవర్తన వారు అదుపులో ఉంచుకోలేరు. మన జీవితంలో నీ ప్రవర్తనను అదుపులో ఉంచుకోగలుగుతున్నావా? దేవునితో నువ్వు మాట్లాడగలుగుతున్నప్పుడు, దేవుని సంఘంలో నువ్వు మాట్లాడుతున్నప్పుడు, దేవుని పరిచయంలో నీవు ఉంటున్నప్పుడు నీ ప్రవర్తన ఏ విధంగా ఉంటా ఉంది? నువ్వు బయటికి వెళ్తున్నప్పుడు నీ ప్రవర్తన ఏ విధంగా ఉంటా ఉంది అనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేయండి. ఇక హగ్గై తెలియజేస్తున్నాడు ఒక ప్రవచన రీతిగా, ఏమని అంటే, మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి. ఖచ్చితంగా చూసుకోవాలా అండి అంటే, అవును, మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారంకు లోబడి అని దేవుని వాక్యం తెలియజేస్తాం. ఆయన సన్నిధిలో మీరు ఆయన అధికారంకు లోబడి ఉండు అని దేవుని వాక్యం చెప్తాను. మనం ఏ విధంగా మాట్లాడుతున్నాం? ఒక విశ్వాసిలా మాట్లాడుతున్నామా? మనం ఏ విధంగా ప్రయాణం చేస్తున్నామా? ఒక సేవకుడిలా మాట్లాడి ముందుకు వెళ్తున్నామా అనే విషయాన్ని ఖచ్చితంగా మనము ఆలోచన చేసుకోవాలి. అందుకని నీ ప్రవర్తన గురించి ఆలోచన చేసుకోను అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తాం.